రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది అనేది. ప్రధానంగా మద్యం స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే వైసీపీలో కొంతమంది కీలక నేతలు గాని, అధికారులు గాని, అప్పట్లో పనిచేసిన ఐఏఎస్ అధికారులు గాని, భయభ్రాంతులకు గురవుతున్నారు అని. ఇందులో ధనుంజయ రెడ్డి వీళ్ళు ప్రస్తుతం ముందస్తు బెయిల్ రాలేదు, పరారీలో ఉన్నారు అనేది. ఈ నేపథ్యంలో సిట్ అయితే చాలా సీరియస్‌గా వ్యవహరిస్తుంది. ధనుంజయ రెడ్డి అండ్ టీమ్ అరెస్ట్ కోసం పకడ్బందీగా పావులు కదుపుతోంది. వారిని అరెస్ట్ చేస్తే గనక సుప్రీంకోర్టులో విచారణకొచ్చే ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకమవుతుందనే అంచనాతో ఎట్టి పరిస్థితుల్లో రేపు ఉదయం కోర్టు తెరిచే సమయానికి అరెస్టు చేయాలి అని సిట్ అధికారులు అయితే స్కెచ్ వేస్తున్నారట. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో నిందితుల కోసం సోదాలు చేస్తున్నారు. అయితే ఎక్కడా చిన్న క్లూ కూడా లభించట్లేదట. పోలీసులు ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయట. మొత్తానికి సుప్రీంకోర్టు తెరిచే సమయానికైతే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారట. చాలా సీరియస్గా ట్రేస్ చేస్తున్నారు ఎక్కడున్నారు వీళ్ళనేది. ఎట్టి పరిస్థితుల్లో 24 గంటల్లో వీళ్ళని పట్టుకునే అవకాశం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరి అదే కనుక జరిగితే నిజంగా పోలీసులు ఇప్పటికే మొన్న రాజకేశ్ రెడ్డిని పెట్టుకున్న, ఆ తర్వాత చాణిక్య అతన్ని పట్టుకున్న, వీళ్ళందరినీ పట్టుకుంటున్నారు. అది కూడా ఎయిర్పోర్టులు బాగా సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు రాష్ట్రాలు దాటాలన్నా, దేశాలు దాటాలన్నా ఎయిర్పోర్టుల ద్వారానే వెళ్తారు కాబట్టి ఇమీడియట్‌గా అయితే ట్రేస్ అవుట్ చేసి సాధిస్తున్నారు. కానీ వీళ్ళ విషయంలో ఏం జరుగుద్ది అనేది చూడాలి.